ప్రభుత్వాలు పెట్టే నిబంధనలు ఒక పేదోడికే ఉంటుందా, ఉన్నతమైన వర్గాలకు కూడా ఉంటుందా? ఈ రైతు, పేద రైతు 200 రూపాయల కోసం, ఆయన కడుపు నింపుకోవడం కోసం, వాళ్ళ పిల్లల కడుపు నింపుకోవడం కోసం చేసే ఈ యొక్క కరువు పనిలో ఇలాంటి కొత్త నిబంధనలు కేంద్ర ప్రభుత్వం పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది ఆలోచించాల్సిన అవసరం. అందరికీ నమస్కారం. మీ డాక్టర్ లింగరాజు. ప్రజాపల్స్ 360 ద్వారా మీ ముందుకు వస్తున్నాము. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా, నిజంపై నిలబడే వేదికగా ఈ ప్రజాపల్స్ 360 ఛానల్ను ప్రారంభిస్తున్నాము. మీ సపోర్టు మాకెంతో బలవన్నిస్తుంది. కీప్ సపోర్టింగ్ అస్. సూర్యుడు ఉదయిస్తున్న సమయం, కొందరి జీవితాల్లో కొత్త ఆశలు చిగురుస్తున్న సమయం, మరికొందరి జీవితాల్లో కడుపు నింపుకోవడం కోసం పనులకు వెళ్తున్నటువంటి సమయం కూడా అదే. పనికి ఆహార పథకం కింద తెల్లవారుజామునే రైతు కూలీలు కరువు పని కోసమని బయలుదేరారు. వాళ్ళు చేయాల్సిన పని స్థావరానికి చేరుకోగానే అక్కడ వాళ్లకు ఒక కొత్త వాతావరణం, కొత్త పరిస్థితులు నెలకొన్నాయి. వారికి అది ఏంటో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పుడు లేనట్టుగా సెల్ఫీలు తీస్తున్నారు, సెల్ఫీలు అప్లోడ్ చేస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, ఐడి వెరిఫికేషన్ చేస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. అది ఎందుకు చేస్తున్నారో రైతు కూలీలకు అర్థం కాలేదు. కానీ అధికారులు చెప్పినట్టు చేయాల్సిందే కదా. అందుకోసం వారు చెప్పింది చేసుకుంటూ ముందుకు వెళ్ళసాగారు. ఆ సమయంలోనే వాళ్ళ మనసులో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఫోటో వెరిఫికేషన్ ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. 200 నుండి 200 రూపాయల కోసం చేసే ఈ పనిలో ఇంత కఠినమైన నిర్ణయాలు, నియమాలు పెట్టడం అవసరమా? అలా వాళ్ళ మైండ్లో ఇలాంటి కొన్ని ప్రశ్నలు తలెత్తుతూనే ఇంకా ముందుకు పోసాగారు. ఆ సమయంలో ఇంకొన్ని ప్రశ్నలు వాళ్ళ మనసులో రన్ అవుతున్నాయి. అవేంటంటే, ప్రజల జీవితాలను కాపాడే ఒక డాక్టర్ హాస్పిటల్స్కు తగిన సమయానికి వస్తున్నారా, వస్తలేరా అని చెప్పి వాళ్లకు వీడియో అప్లోడ్ చేయమని కానీ, ఫొటోస్ తీసి పెట్టమని చెప్పి కానీ ఎవరు ప్రూఫ్ అడగట్లేదు. వారే కనుక సమయానికి వస్తే ఎంతోమంది ప్రాణాలను కాపాడే వాళ్ళవుతారు. వాళ్ళకు లేని నియమ నిబంధనలు 200 నుండి 250 రూపాయల కోసం చేసే ఈ కరువు పనిలో ఇంత కఠినమైన నియమ నిబంధనలు పెట్టడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక టీచర్ వాళ్లకు సక్రమంగా పాఠాలు చెప్తున్నారా లేదా అని చెప్పి గంటకి ఏమన్నా వీడియోలు అప్లోడ్ చేయమంటున్నారా? మరి వాళ్ళకు లేదు కదా ఈ నియమ నిబంధన. వాళ్ళకుంటే పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దగలుగుతారు. దేశానికి వాళ్ళు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా. వాళ్ళకి నియమ నిబంధనలు లేవు కదా. అదేవిధంగా ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, ఎంపీడీఓ ఆఫీస్లో కానీ పేద ప్రజలు పనుల కోసం పోయినప్పుడు అక్కడ ఎప్పటికీ ఖాళీ చైర్లే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. మరి అలాంటి సమయంలో ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ గారు కానీ సమయానికి వస్తున్నారా లేరా అని చెప్పి వీడియోలు అప్లోడ్ చేయమని కానీ, ఫొటోస్ తీసి పంపించమని చెప్పి కానీ చెప్పట్లేదు కదా. వాళ్ళు కనుక కరెక్ట్ సమయానికి వస్తే పేద ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా. మరి అది చేయలేకపోతున్నారే. అదేవిధంగా శాంతి భద్రతలు కాపాడే పోలీస్ అధికారులు ఒక సంఘటన జరిగినప్పుడు ఆడికి సమయానికి రీచ్ అయితే అక్కడ ఉన్నటువంటి సంఘటనలో ఏమైనా ప్రాణాపాయాలు కానీ, ఇంకేమైనా దొంగతనాలు కానీ జరిగినప్పుడు కరెక్ట్ టైంకు రీచ్ అయినట్టయితే అవి ఆపే పరిస్థితులు ఏర్పడతాయి కదా. మరి అలాంటి సమయంలో వాళ్ళు సమయానికి ఉన్నారా లేరా అని చెప్పి గంటకి ఏమన్నా వీడియోలు కానీ, ఫోటోలు కానీ వెరిఫికేషన్ కోసం పెట్టమంటున్నారా? అదేవిధంగా జిల్లా బాసులుగా చెప్పుకునే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ
సమయానికి వస్తున్నారా లేదా అని చెప్పి వారికి ఇలాంటి ఏమన్నా నియమ నిబంధనలు ఉన్నాయా? లేవు కదా. మరి వాళ్లకు లేని ఈ నియమ నిబంధనలు ఈ రైతు కూలికి, కరువు పని చేసే ఈ రైతు కూలికి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక్కసారైనా ఆలోచించి ఈ యొక్క పేదోడి గురించి ఆలోచించి ఈ నియమ నిబంధనలు వెనుకకు తీసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ మైండ్లో రన్ అవుతూనే ఆ యొక్క రైతు ముందుకు వెళ్తూ ఆయన చేయాల్సిన పని చేయడానికి రెడీ అయ్యాడు. ఎందుకంటే ఆయనకు ఈ ఆత్మగౌరవం కంటే రైతు యొక్క, వాళ్ళ పిల్లల యొక్క కడుపు ఆకలి పెద్దది కనుక ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతు కూలీల కోసం పెట్టినటువంటి ఈ నియమ నిబంధనలు వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వీడియోల కోసం ప్రజాపల్స్ 360 ఎప్పటికీ మీతోటే ఉంటుంది. ప్రజాపల్స్ 360 నిజం మీ ముందుకు. ధన్యవాదాలు.